వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మనము మన స్క్రిప్ట్స్ని ఎట్లా రన్ చేయాలి అన్నది వీ హ్యావ్ అ సీన్ ఇట్, రైట్? ఈరోజు సెషన్లో మనం వాటిని ఎట్లా డీబగ్గింగ్ చేస్తాం. బేసికలీ మీరు అఫీషియల్ డాక్యుమెంటేషన్లో చూసుకున్నా సరే, ఇంతకు ముంగట రన్నింగ్ అన్నది మనం చూసాము, రైట్? ఈ లెఫ్ట్ ప్యానల్లో దానికి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం ఇక్కడ హైలైట్ అవుతున్నాయి. మనం రన్నింగ్ అన్నది ఇంతకు ముంగటి సెషన్లో మనం స్టడీ చేసాము, ఫాలోడ్ బై లాస్ట్ ఫెయిల్డ్ రన్. సో ఇంతకు ముంగటి ఎగ్జిక్యూషన్లో ఏదైతే ఫెయిల్ అయిందో దాన్ని కూడా నువ్వు ఎట్లా రన్ చేయాలి అన్నది కూడా మనం చూసాం, రైట్? ఇప్పుడు డీబగ్గింగ్ ద టెస్ట్ నువ్వు ఎట్లా చేయొచ్చు? డీబగ్గింగ్ నువ్వు యూఐ మోడ్లోంచి చేయొచ్చు, లేదా కమాండ్ లైన్ ప్లే రైట్ ఇన్స్పెక్టర్ని యూస్ చేసి చేయొచ్చు. ఈ రోజు సెషన్లో మనం చూడబోయేది డీబగ్గింగ్ ఒక ప్లేరైట్ ఇన్స్పెక్టర్ని వాడి మనం ఎట్లా చేయొచ్చు. బేసికలీ మీకు నిన్న గుర్తుంటే కనుక ఎన్పిఎక్స్ ప్లేరైట్ టెస్ట్ అన్న కమాండ్ని వాడి మనం సింప్లీ ఒక టెస్ట్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, రైట్? మన టెస్ట్ డైరెక్టరీలో ఎన్నైతే టెస్ట్లు ఉన్నాయో అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. దీనికి హైఫెన్ హైఫెన్ డీబగ్ అని ఇవ్వడం వల్ల నీ టెస్ట్ని డీబగ్గింగ్ మోడ్లో లాంచ్ చేస్తుంది. అండ్ ప్లే రైట్లో మనకున్న ఒక బ్యూటీ ఏంది అంటే, ఈ డీబగ్గింగ్ మోడ్లో అది లాంచ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ గివింగ్ ఎ ప్లే రైట్ ఇన్స్పెక్టర్. ఆ ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో నీకు కావాల్సిన మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడికి వస్తాయి అంటాను. ఓకే, దట్స్ ఫైన్. లెట్ అస్ సి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇఫ్ యూ రిమెంబర్, దిస్ ఈస్ ద ఫోల్డర్, దిస్ ఈస్ ద configuration that we have created yesterday. Let me launch my టెర్మినల్ నుంచి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్, ఇంతే కదా మనకి ఎగ్జిక్యూట్ చేయడానికి. హైఫెన్ హైఫెన్ డీబగ్ అని ఒక చిన్న ఫ్లాగ్ని యాడ్ చేశాను ఎండింగ్లో. యాడ్ చేసి నేను ఎప్పుడైతే ఎంటర్ కొట్టానో ఇప్పుడు ఏమవుతుంది అంటే రన్నింగ్ 6 టెస్ట్. సో బేసికలీ నాకు 6 టెస్ట్లకు వెళ్తాయి. సో ఐఎమ్ యూజింగ్ ఏ కంట్రోల్ C. ఐ జస్ట్ టెర్మినేటెడ్ దట్ ఎగ్జిక్యూషన్. ఈ ప్లే రైట్ కాన్ఫిగరేషన్ ఫైల్లో 6 టెస్ట్లు వెళ్ళినాయి అంటే కనుక మొత్తం 3 ప్రాజెక్ట్స్ 3 బ్రౌజర్ల మీదకి వెళ్ళిపోతున్నాయి. సో ఐ విల్ కామెంట్ ఇట్ అవుట్ దోస్ 2 బ్రౌజర్స్. నాకు రెండు వద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జాంపుల్ 1 అన్న స్పెక్లో ఇందులో 2 టెస్ట్లు ఉన్నాయి. example.spec.tsలో 2 టెస్ట్లు ఉన్నాయి. ఒక టెస్ట్ ఏమో లైన్ నెంబర్ 4లోను, ఇంకొకటేమో లైన్ నెంబర్ 11లోను. సో నాకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవడం కోసం ఒక టెస్టే ఉంచాను, ఇంకొక టెస్ట్ని కామెంట్ చేసేసాను. సో ఇట్ మీన్స్ నాకు ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఒకటే టెస్ట్ ఉంది, ఒకటే బ్రౌజర్ ఉంది. ఇప్పుడు ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ హైఫెన్ హైఫెన్ డీబగ్ అంటే అఫ్ కోర్స్ ఒక టెస్ట్ని క్రోమియం బ్రౌజర్లోంచి లాంచ్ చేసింది. లాంచ్ చేసినప్పుడు నాకు 2 విండోస్ ఓపెన్ అయినాయి. ఒకటేమో బ్రౌజర్ ఓపెన్ అయింది, ఇంకొకటేమో ప్లే రైట్ ఇన్స్పెక్టర్ అన్నది ఓపెన్ అయిందండి. ఓకే, ప్లే రైట్ ఇన్స్పెక్టర్. అండ్ ఈ ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే లొకేటరు, లాగ్స్, ఎరే అని ఉన్నది. లొకేటర్లో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్స్ని పిక్ చేసుకోవాలి అంటే లొకేటర్ యూస్ చేస్తాము. ఎనీవేస్ అది మూవింగ్ హెడ్ మనం చూస్తాము ఈరోజే. బట్ ఇక్కడ లాగ్స్లోకి వెళ్తేనండి, క్రియేట్ ఏ పేజ్, టిక్ మార్క్ వచ్చింది, అంటే అయిపోయింది ఈ పని అని. 306 milliseconds. అండ్ నావిగేట్ టు దిస్ పర్టికులర్ యూఆర్ఎల్, ఇక్కడ ఇది పాజ్, ఆగిపోయింది ఇక్కడ మనకి. ఇన్ జనరల్గా ప్లే రైట్ ఇన్స్పెక్టర్ నువ్వు ఓపెన్ చేసినప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక పేజ్ని క్రియేట్ చేసి ఫస్ట్ లైన్ దగ్గర ఎగ్జిక్యూషన్ ఆపేసింది. ఇక్కడ లాగ్స్లో ఏంది అంటే నీ టెస్ట్లో ఎన్నైతే స్టెప్స్ ఉంటాయో ప్రతి స్టెప్ యొక్క డీటెయిల్స్, దానికి ఎంత టైం పట్టింది, అన్ని రకాల డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. బేసికలీ క్రియేట్ ఏ పేజ్ని నేను ఎక్స్పాండ్ చేసిన, నావిగేట్ని ఎక్స్పాండ్ చేసిన దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నవి వస్తూ ఉంటాయి. దట్స్ ఫైన్. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే రెజ్యూమ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. నేను రెజ్యూమ్ బటన్ క్లిక్ చేస్తే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. నావిగేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చినాయి. అండ్ అగైన్ ఇక్కడ రెజ్యూమ్ క్లిక్ చేస్తే కనుక ఆ నెక్స్ట్ స్టెప్ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా నేను రెజ్యూమ్ బటన్, ఇదేమో స్టెప్ ఓవర్ బటన్, ఇదేమో రెజ్యూమ్ బటన్. స్టెప్ ఓవర్ అన్న దాని మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎక్కడైతే డీబగ్ పాయింట్ వస్తుందో ఆ డీబగ్ పాయింట్ నుంచి స్టెప్ బై స్టెప్ మీరు క్లిక్ చేస్తేనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే రెజ్యూమ్ అంటే డీబగ్ పాయింట్ దగ్గర నుంచి కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అంతా చేసేస్తుంది. సో ఇప్పుడు ఇదే డీబగింగ్ మోడ్ ప్లే రైట్ ఇన్స్పెక్టర్ని ఇంకొకసారి మనం లాంచ్ చేసుకుంటే, లెట్ మీ స్టెప్ ఓవర్ అండ్ ఐ జస్ట్ ఓపెన్ ద ప్లే రైట్ డాట్ డెవ్. ఓకే, బాగానే ఉన్నది. ఇప్పుడు ఇందులో అండి
ఈ టాప్ లెఫ్ట్న రికార్డ్ ఉంది. దాని పక్కన పిక్ ఏ లొకేటర్ అని ఉన్నది ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో. ఈ పిక్ ఏ లొకేటర్ని కనుక నేను సెలెక్ట్ చేసుకుని బ్రౌజర్లో ఏ ఎలిమెంట్నైనా కనుక నేను సెలెక్ట్ చేస్తే నా ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో లొకేటర్ ట్యాబ్లో ఆ ఎలిమెంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ కంప్లీట్ లొకేటర్ నాకు వచ్చేస్తుంది. దీన్ని ఇక్కడ నేను కాపీ చేసుకుని నా యొక్క సోర్స్ కోడ్లో ఐ కెన్ ప్లేస్ ఇట్ మాట. సో అంటే పికే లొకేటర్ అన్న ఆప్షన్ని యూస్ చేసి నేను కావాల్సిన ఎలిమెంట్కి ఒక డిఫైన్డ్ లొకేటర్ని ఐ కెన్ పిక్ ఇట్ అప్. ఓకే, ఐ కెన్ పిక్ ఇట్ అప్ దట్ పర్టికులర్ లొకేటర్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్, డన్. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకటే టెస్ట్ ఉందండి. సో ఈ టెస్ట్లో ఒక ఫైల్ కామెంటెడ్లో ఉంది. ఓకే, లెట్ మీ కాపీ దిస్ టెస్ట్, లెట్ మీ పేస్ట్ దిస్ టెస్ట్ అగైన్. ఓకే, రైట్ క్లిక్, copy, paste this test again, and I am naming it as example 2 spec అండి. రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ హైఫెన్ హైఫెన్ డీబగ్ అన్నది ఏం చేస్తుంది అంటే మీ టెస్ట్ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్నిటిని డీబగ్ చేస్తుంది. బట్ నాకు అన్నక్కర్లా. సో నేను ఎగ్జాంపుల్ 2 స్పెక్ను మాత్రమే చేయాలి. అప్పుడు అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఏ టెస్ట్ని అయితే డీబగ్ చేద్దాం అనుకుంటున్నావో ఈ టెస్ట్ తర్వాత ఆ ఫైల్ నేమ్ పెట్టి హైఫెన్ హైఫెన్ డీబగ్ ఇయ్యి. సో హియర్ నా ఫైల్ నేమ్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 2.spec.js, అంతే కదండి. example2.spec.js. ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ చేస్తే అందులో ఎన్నైతే టెస్ట్లు ఉన్నాయో అన్నీ ఒక్కొక్క దాన్ని నాకు ఇక్కడ ప్లే రైట్ ఇన్స్పెక్టర్లో లాంచ్ చేస్తుంది. ఈ విండోనే మనం ప్లే రైట్ ఇన్స్పెక్టర్ అంటాం. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ రెజ్యూమ్ బటన్ కొడితే ఎగ్జిక్యూషన్ అయిపోయింది. గుడ్ ఎనఫ్, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కన్సిడర్ దట్ ఇదే టెస్ట్లో నాకు మల్టిపుల్ టెస్ట్లు ఉన్నాయి. అంటే ఈ ఒక్క స్పెక్ ఫైల్లో కన్సిడర్ దట్ మీకు ఒక 10-15 టెస్ట్లు ఉన్నాయండి. 10-15 టెస్ట్లు ఉన్నప్పుడు నేను 10-15ని ఎగ్జిక్యూట్ చేయకర్లా, నేను ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది డీబగ్గింగ్ మోడ్లో. అప్పుడు ఏం చేయాలి? సో సింప్లీ ఈ పర్టికులర్ సెకండ్ టెస్ట్ లైన్ నెంబర్ 11లో స్టార్ట్ అవుతుంది. రైట్, మనం ఇక్కడ చేయగలిగే ఆప్షన్ అలా ఏంది అంటే ఇక్కడ ఈ జేఎస్ పక్కన కాలన్ 11 ఏ పర్టికులర్ లైన్ నెంబర్లో నీ టెస్ట్ ఉన్నది అన్నది మీరు దానికి ఇన్పుట్ కింద ఇస్తే ఈ డీబగ్గింగ్ మోడ్ ఆ పర్టికులర్ టెస్ట్లో ఆ పర్టికులర్ లైన్ నెంబర్ దగ్గర ఆగుతుంది. సి హియర్, ఇంతకు ముందర మీరు అబ్జర్వ్ చేస్తే లైన్ నెంబర్ 4లో మనకి డీబగ్గింగ్ ఆగింది. ఇప్పుడు నేను 11 ఇవ్వడం వల్ల నెక్స్ట్ లైన్లో ఇక్కడికి వచ్చి నాకు ఆగిందండి. So this is the way how exactly you can perform a debugging operation అండి. Okay, debugging operation of course using an playwright inspector. In the next session we will see how exactly we can perform a debug using an UI mode ఎలా ఉంటుంది. ఆల్సో మనము ఇప్పటి వరకు ఎగ్జిక్యూషన్ అంతా కూడా ప్లే రైట్ టెర్మినల్లో అంటే విఎస్ కోడ్ టెర్మినల్లో చేసాము. మనకి విఎస్ కోడ్కి ఒక ప్లగిన్, ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసాము. ఆ ఎక్స్టెన్షన్ని యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. దట్ వి విల్ స్టడీ ఇన్ అవర్ అప్కమింగ్ సెషన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.